ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ బృందం అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ ద్వారా అందజేస్తారు. లివిల్, ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ బృందం కలవనున్నట్టుగా తెలుస్తుంది. ఎవరెవరు పాల్గొంటున్నారు ఈ బృందంలో? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో లోక్ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం గవర్నర్ను కలిసి సింగరేణి బొగ్గు స్కామ్పై వివరాలు అందించనుంది. పూర్తిగా ఇవాళ సింగరేణికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం పై ఆధారాలన్నీ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అనేక సందర్భాల్లో వివరించారు. అయినప్పటికీ కూడా ఇవాళ విచారణ చేపట్టడంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇవాళ ప్రధానంగా సింగరేణికి సంబంధించిన అంశంలో ఖచ్చితంగా విచారణ జరిపించాలి. దీనిపై కేంద్ర దర్యాప్తు బృందంతో పాటు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన ఒక సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించాలని చెప్పేసి కూడా పదే పదే కోరినప్పటికీ ఈ విషయంలో ఎలాంటి అడుగు ముందటికి వేయకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ దీనికి పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పేసి కూడా చెప్పింది. అయితే ఒక నైని బొగ్గు బ్లాక్ సంబంధించే కాదు, ఇందులో సోలార్ స్కామ్ ఉంది, ఇందులో పవర్కి సంబంధించి జైపూర్ పవర్ ప్లాంట్కి సంబంధించిన అంశం కూడా ఇందులో ముడిపడి ఉంది. దాదాపు సోలార్ స్కాము 540 కోట్లు కాగా ఇది నైని బొగ్గు బ్లాక్ కోట్ల కుంభకోణానికి సంబంధించిన అంశం ఉందని చెప్పేసి కూడా చెప్పారు. అదే ఇదే విషయానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి సైతం ఇవాళ ఆల్ పార్టీ పార్లమెంటు సంబంధించిన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆల్ పార్టీ సమావేశం నిర్వహించింది. అందులో కూడా ఇవాళ కేఆర్ సురేష్ రెడ్డి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కోల్ కుంభకోణంపై ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది, దీనిపైన చర్చ చేయాలని చెప్పేసి కూడా కేఆర్ సురేష్ రెడ్డి పార్లమెంటు వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరారు. అటు ఒకవైపు పార్లమెంట్లో పోరాటం చేస్తూనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, అక్రమాలను ఖచ్చితంగా జవాబుదారీతనంగా ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం చేసిన అవినీతిని దర్యాప్తు చేయాలని చెప్పేసి గవర్నర్ విష్ణుదేవ్ వర్మను మరి కాసేపట్లో కలిసి ఫిర్యాదు చేయన్నారు. దాదాపు కేటీఆర్తో పాటు 30 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిపి 30 మంది సభ్యుల బృందం ఈ సందర్భంగా కేటీఆర్కు గవర్నర్కు విన్నవించుకున్నారు. పూర్తిగా అంటే కోల్ స్కామ్కి సంబంధించిన అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. కోల్ స్కామ్కి సంబంధించి ప్రధానంగా ఒక నైని బ్లాకే కాదు, మిగతా 7 బ్లాకులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినాయి. ఇవన్నిటిపైన కూడా విచారణ జరిపించాలి. ఒక నైని బొగ్గు బ్లాక్కు సంబంధించిన అంశం కేవలం మంత్రులు, డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి మధ్య వారికి పంపకాల్లో కావచ్చు, ఇతర అంశాల్లో వారికి వ్యత్యాసం రావడంతో ఒక నైని బొగ్గు బ్లాక్కు సంబంధించిన టెండర్లను రద్దు చేశారు. కానీ మిగతా టెండర్ల సంగతి ఏంది, మిగతా డీజిల్ కుంభకోణం సంగతి ఏంది, మిగతా సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించిన సంగతి ఏంటంటే కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నలు సంధించింది, ఆధారాలు చూపించింది. అయినా విచారణ చేపట్టకపోవడంతో ఇవాళ గవర్నర్ కలిసి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాలి. ఇవాళ ఒక సిట్టింగ్ జడ్జి కానీ లేకపోతే కేంద్ర దర్యాప్తు బృందాలతో విచారణ చేపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా గవర్నర్ను కలిసి ఒక నివేదిక కూడా సమర్పించనున్నారు. అయితే ప్రధానంగా ఇందులో బట్టి విక్రమార్కకు సంబంధించిన డిప్యూటీ సీఎం సింగరేణికి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి బామ్మర్ది సుజన్ రెడ్డికి నైని బొగ్గు బ్లాక్లకు సంబంధించిన టెండర్లు ఖరారు చేశారు. సైట్ విజిట్లో కొన్ని అక్రమాలు జరిగాయి. సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనేది గతంలో ఎన్నడూ కూడా లేదు. ఈ నిబంధన కొత్తగా తీసుకొచ్చి దీని ద్వారా వాళ్ళ కొంతమందికే ఈ టెండర్లు అంటగట్టడం కోసం ఈ విధంగా చేశారనే ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ నైని బొగ్గు బ్లాక్ విషయంలో జరిగిన ఏదైతే అవినీతి ఉందో మిగతా బొగ్గు బ్లాక్లకు సంబంధించి కూడా ఇదే అవినీతి జరిగింది. మిగతా వాటిలో కూడా 1000 కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు చాపింది. ఆ చేతులు చాపడంతో ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల సొమ్ము, 4 కోట్ల ప్రజల సొమ్ము ఇవాళ ప్రభుత్వంలోని పెద్దల చేతుల్లోకి వెళ్తుంది, ప్రభుత్వంలోని గద్దల చేతుల్లోకి వెళ్తుందని బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఆరోపిస్తుంది. వీటన్నిటికీ ఇవాళ ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం రాకపోవడంతో గవర్నర్లు కలిసి దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ గవర్నర్ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. ఖచ్చితంగా గవర్నర్ కూడా దీనిపై ఎలాంటి ముందుకు పోకపోతే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని బీఆర్ఎస్ పార్టీ ఆశిస్తున్నట్లు కూడా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి అటు న్యాయపరంగా ఇటు కోర్టులను ఆశ్రయించడం కావచ్చు, లేదంటే కేంద్ర దర్యాప్తు బృందాలను కూడా కలిసి ఒక విన్నవించుకుంటాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి కుంభకోణాన్ని సహించేది లేదు. వాళ్ళ తెలంగాణ ప్రజానికానికి చెందిన సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో గద్దల పాలు చేయమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అందులో భాగంగానే దీనిపై పోరాటానికి నడుం బిగించింది. ఇవాళ ఒకవైపు
ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేస్తూనే మరోవైపు న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇవాళ కుంభకోణాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే కుంభకోణాలు చేస్తుంది, స్కీములు పక్కన పెట్టింది, స్కాములు మాత్రమే చేస్తుందని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అనేక ప్రశ్నలు సంధించింది. ఆ ప్రశ్నల్లో ఒక్కరు కూడా సమాధానం చెప్పలేరు. కేవలం నైని బొగ్గుబాకును మాత్రమే వాళ్ళ రద్దు చేశారు. బ్యాక్ల సంగతి ఏంటంటూ కూడా వాళ్ళ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా వీటన్నిటిపైన గవర్నర్ కలిసి ఒక నివేదిక రూపంలో ఆధారాలన్నీ కూడా సమర్పించి కేంద్ర దర్యాప్తు బృందాలకు సంబంధించి దర్యాప్తు ఆదేశించాలని కూడా గవర్నర్ కోరున్నారు. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమాలను, అవినీతికి చెక్ పెట్టాలంటే గవర్నర్ కూడా చొరవ చూపాలని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ లివిల్.